What is your answer? Any answers? Answer unda? Simple question. TCS 2020 question. Yes or no? చేయగలుగుతున్నారా లేదా? What is the answer? టాపిక్ ఏంట్రా? ఆన్సర్ వద్దులే, టాపిక్ చెప్పండి. రేషియో అండ్ ప్రపోర్షన్. యా, రేషియో అండ్ ప్రపోర్షన్. ఈ చిన్న క్వశ్చన్ కూడా మీరు చేయలేకపోతే ఏంట్రా, నాకు అర్థం కావట్లేదు పరిస్థితి. Ratios and proportions. Point number 1. TCS 2020. Less than 20 seconds లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. సార్ ఎలా సార్? ఇక్కడ చూడండి. A sum of money is divided among in the ratio of 4:5 అంట. CAB is in the form of, in this ratio of 4:5:6. Another sum of money is among divided among M&M equally. M&M equal గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారంట 1:1. The B got 200 more than M. B greater than M by 2000. Therefore, B minus M is equal to 2000. What is the B value in this case? 6. What is the M value? 1. 6 minus 1, 5. 5 is equal to 2000 rupees. Therefore, 5 ones are 5 fours are. Therefore, 1 point is equal to 400. We are talking about C. What is the C value there? 4. 4 into 4, how much? 4 into 400 is equal to 1600. The answer is none of this. The answer is none of this. All of you understood? Andaka ardhamainda? Yes or no? Sir, B minus M దగ్గర నుంచి మళ్ళీ చెప్పండి సార్. B minus M is equal to 2000 rupees కదా. తర్వాత ఇక్కడ B minus M is equal to 2000 rupees అయిన తర్వాత ఇక్కడ B వాల్యూ ఎంత? 6. M వాల్యూ ఎంత? ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అంటే M/N is equal to 1:1 ratio, equally divided అంట. Therefore M value 1. Therefore 6 minus 1 is equal to 5. 5 is equal to 2000 rupees. 5 ones are 5 fours are. Ante 1 unit of ratio is equal to 400 rupees. Now I need the B value. What is the B value there? What is the C value? 4 is a ratio. Therefore, 4 into 400 is a 1600. Got it? Got it, sir. Thank you. Absolutely wrong. 100కి 100% మనం చేసే రాంగ్. ఎందుకురా? ఈ యొక్క లాజిక్ చెప్పిన వాడికి చెప్పింది రాంగ్ అంటున్నాను. 1600 is a wrong answer. Cannot be determined. ధనంజయ్, ప్లీజ్ టాక్. మాట్లాడు. ఎందుకు cannot be determined? సార్ మనం ఒక కండిషన్ చేయలేము సార్. ఎందుకు? నాకు అదే అన్నా, ఎందుకు కండిషన్ చేయలేమని కాదు, ఎందుకు? రెండు సమ్ ఆఫ్ మనీ ఒకటే అయితే చేయొచ్చు సార్. పర్ఫెక్ట్. ఏదో చెప్పాను. యా, సంబడి మెసేజెస్ చూస్తాను, ఏదో మెసేజ్ పెట్టాడు. అనదర్ సమ్ ఆఫ్ మనీ. యా, చంద్రరావు. యా, పర్ఫెక్ట్. ఇక్కడ ద లాజిక్ ఈజ్ ఏ సమ్ ఆఫ్ మనీ, వన్ సమ్ ఆఫ్ మనీ, దిస్ విల్ బి అనదర్ సమ్ ఆఫ్ మనీ. వాళ్ళ సమ్ ఆఫ్ మనీ మారిపోతున్నాయి. ఎప్పుడైతే సమ్ ఆఫ్ మనీ మారిపోతున్నాయో దీన్ని కంపేర్ చేయడం అవ్వదు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఈడి అమౌంట్ నాకు తెలియదు, ఇద్దరిని ఎలా కలిపేస్తావు?
ఎప్పుడైతే ఏ సమ్ ఆఫ్ మనీ ద సేమ్ సమ్ ఆఫ్ మనీ అంటే అప్పుడు ఈ ప్రొసీజర్ అవుతుంది. దెన్ ద ఆన్సర్ is 1600. ఇక్కడ వీడి యొక్క సమ్ ఆఫ్ మనీ వేరు, సిఏబి సమ్ ఆఫ్ మనీ ఒకటి, M/N సమ్ ఆఫ్ మనీ ఒకటి. ఈ రెండింటిని సమ్ తెలియకుంటే ఏ విధంగా సమ్ చేస్తావు, ఏ విధంగా చేస్తావు? దేర్ఫోర్ ద ఆన్సర్ ఇస్ కెనాట్ బి డిటర్మైన్డ్. మీకు చెప్పాను టీసీఎస్ లో కానీ ఇన్ఫోసిస్ లో కానీ అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్ లో 8 క్వశ్చన్స్ హ్యావింగ్ ఏ ఆన్సర్స్. ద 2 క్వశ్చన్స్ వన్ ఆఫ్ ద ఆన్సర్స్ ఆర్ నన్ ఆఫ్ దీస్, ద అదర్ వన్ ఇస్ కెనాట్ బి డిటర్మైన్డ్. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఉండాలి, రూల్ లేదు. క్లియర్? ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ద ఆన్సర్ ఇస్ కెనాట్ బి డిటర్మైన్డ్. పక్కన రాసుకోండి, ద సమ్స్ ఆర్ డిఫరెంట్. మళ్ళీ 2 months తర్వాత ఓపెన్ చేస్తారు బుక్. ద సమ్స్ ఆర్ డిఫరెంట్, కెనాట్ బి డిటర్మైన్డ్ ఎందుకు వచ్చింది సార్ అని దానికి ఆన్సర్ పక్కన ద సమ్ ఆఫ్ ద మనీస్ ఆర్ డిఫరెంట్. ప్లీజ్ నోట్ డౌన్ బెటర్, ప్లీజ్ నోట్ డౌన్. All of you understood? Understood all of you? Please say yes better. Please say yes or no. Yes, sir. Yeah. తెలియాలి డిఫరెన్స్. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 2021 లో ఈ టీసీఎస్ ఇదే సేమ్ క్వశ్చన్ బట్టి సేమ్ సమ్ అంటే దెన్ ద ఆన్సర్ ఇస్ 1600. దెన్ యువర్ ఆన్సర్ ఇస్ నన్ బట్ నాట్ ఫర్ కెనాట్ బి డిటర్మైన్డ్. Simple. We are not using any formula here. Next question. Can I go to the next question? Please say question number 28. Yes, sir. Yeah. Question number 28. Your time starts now. Infosys 2020. Next week only మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. చెప్పాను కదా, you are busy with campus training from next Monday onwards. Get ready. Your campus will be on July ending start అయిపోద్ది. Maximum August first week, second week. So don't give up. మీకు ఎప్పుడు చెప్తున్నాను, మన బీటెక్ లో ఎవడైతే 3-2 లో కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే టైము, వాళ్ళ లైఫ్ తిరగలేదు. ఆన్సర్స్ ప్లీజ్. ఎనీ ఆన్సర్స్? ఆన్సర్ ఇస్ 15. శ్రీహరి, can you speak? మాట్లాడతా నాతో ఒక నిమిషం. శ్రీహరి, how you got 15 answer? సార్ యావరేజ్ అనేది 3 boys కి 25 ఇచ్చారు సార్, అంటే 75 సమ్ సార్. మళ్ళీ యంగెస్ట్ అంటే 3 కదా సార్, అంటే వాళ్ళ రేషియోస్ తీసుకుంటే స్మాలెస్ట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు 3-2 లో ఉన్నావు కదా, యూఆర్ 3-2 కదా. ఎగ్జాంపుల్, what is your average? What is your average percentage అంటే ఏమంటావు శ్రీహరి? What is your average percentage అంటే ఏం చెప్తావు? అంటే ప్రతి సెమిస్టర్ అంటే SGPA బై ఓకే ఎన్ని సెమ్స్ అయ్యాయి? ఓకే, నేను చెప్తా. థ్యాంక్ యూ శ్రీహరి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ద కాన్సెప్ట్ వాగ్దేవి, వాట్ ఇస్ ద కాన్సెప్ట్ వాగ్దేవి? He is very energetic candidate in my class. Vagdevi, what is the topic? Sir. What is the topic, Amma? Sir, average. Yeah, thank you. Yes, sir. Yeah. So, the average age of 3 boys is 25 years. Especially ఎందుకంటున్నానంటే మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం నవ్వుతూ మాట్లాడాలి. అంటే ప్రతిదానికి పళ్ళు ఏకలించకూడదు ఇంటర్వ్యూలో. ద హెచ్ఆర్ గా టీఆర్ గానీ వీ హ్యావ్ టు గివ్ ఏ బ్యూటిఫుల్ స్మైల్ విత్ ఐస్ తో మనం నవ్వుతే ఆటోమేటిక్ గా అటు పక్క అట్రాక్ట్ అవుతాడు. అది మీకు చెప్పేది. దట్ ఈస్ ద మేజర్ స్కిల్ ఆఫ్ ఇంటర్వ్యూ. పక్కని అట్రాక్ట్ చేయాలంటే అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ క్యాంపస్ ప్లేస్మెంట్. The average of 3 boys is 25 years. Then background music ఏంటి తెలుసా యావరేజ్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ 3-2 లో ఉన్నావురా, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. వాట్ ఈస్ యువర్ యావరేజ్ అంటే ఒక యావరేజ్ చెప్తావు. అంటే ఏం చేస్తున్నావు? ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో 8 CGPA, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో 7 CGPA, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో 8 CGPA, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో 9 CGPA వస్తే నువ్వేం చేస్తున్నావు? యాడింగ్ ఆల్ ద వాల్యూస్. 8 + 8 16, 16 + 7 23, 23 + 9 32. The 32 divided by number of semesters 4. How many times of this? ఎంత చేస్తున్నావు? ఎంత వస్తుంది ఆన్సర్? 4 8s are 32.
4 8s are 4 9s are 4 8s are 4 8s are 32. Ante the CGPA, the average CGPA you are giving as a 8. నువ్వు 8 అని చెప్తున్నావు. ఎందుకు చెప్తున్నావు 8 అని? ఈవెన్ దో నీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో 7 వచ్చినా, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో 9 వచ్చినా, you are giving a what is meaning by 8 ante every semester having a equal importance such as 8 అని అర్థం. అర్థమవుతుందా? That is the meaning of 8, equally distribution. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఎలాంటి ఫార్ములా యూజ్ చేయకుండా లుక్ ఎట్ దిస్ ఇయర్. యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ద ఈచ్ అండ్ ఎవ్రీ క్వాంటిటీ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ let us see, consider the average of 3 boys 25 అంటే what is the total sum? 325 is 74. అంతే. 3 boys 75, ముగ్గురిని కలిపితే 75 అని అర్థం. I got it. 325 is 75 because the average is equal to sum by total. The average given as a 25, the sum divided by 3 boys, 325 is 75. ఇదంతా ఈ సోదంతా చేయకూడదు. Sum is equal to 75. అయిపోయింది. Their ages in the ratio of 3:5:7 అంట. Therefore, their distribution in the age of 3:5:7. 3 plus 5 plus 7 is a 15. This is called as a total ratio. Therefore, compare, apply a chain rule. What is the chain rule? The 15 is equal to 50. Okay, stuck in 1 minute. Therefore, 15 is equal to 75. The 15 is a imaginary value, 75 is a real value. 15 ones are 15, how many times? 5 times. Is it right? Therefore, 1 unit of ratio is equal to 5 years. 3:5:7 lo evadra youngest one? Who is the youngest one? Please say. Who is the youngest one? Yeah, 3 is the youngest one. Where 3 is the youngest one, where 7 is a 1 minute. అదే మళ్ళీ చేస్తాను, క్లాస్ లో ఉన్నాను. పట్టుకో వెళ్ళు, క్లాస్ లో ఉన్నాయి. అంబి నేను తీసుకెళ్ళు. Yeah, 3. Therefore, 1 unit is equal to 5 years. నాకు 3 కావాలి కాబట్టి 3 is the youngest one కాబట్టి therefore 3 5s are 15 years is equal to 3 units. For example, oldest one కావాలంటే 7 units. Therefore, 7 is equal to 7 5s are 35. For example, who is the middle one? 5s are 25. If you add the 35 plus 25 plus 15, again you are getting the answer 75. Please note down. Tondaraga. If you say yes, I am going for the topic today. Need your note చేసుకోండి. ఎలాంటి ఫార్ములా యూజ్ చేయకుండా హౌ టు లెర్న్. ఫస్ట్ థింగ్ ఈజ్ నోయింగ్ అబౌట్ ద టాపిక్. టాపిక్ తెలియాలి క్వశ్చన్ పడిందంటే. కంప్లీటెడ్? ఎస్ సార్. యా, నేను క్లోజింగ్ సెక్షన్ అయిపోయింది. ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ అయిపోయి ఈ రోజు ఆఫ్టర్నూన్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్ ఐ థింక్ 5:30 to 6:30 అంత చెప్తాను, టైం చెప్తాను. ఐ ఫర్గాట్ ద టైం. సో 1 hour లో రిమైనింగ్ 2 క్వశ్చన్స్ చూస్తాం అండ్ సిలాబస్ పార్ట్ 2. ఎందుకు 2 hours డివైడ్ చేశానంటే 2 hours నాన్ స్టాప్ గా పడుతుంటే జనాలకి బోరింగ్ గా ఉంది, ఎవరికైనా బోరింగ్ ఉంటుంది. సో ఈ 1 hour టాపిక్ నేర్చుకున్నాం అనుకోండి, ఈవినింగ్ ఒక టాపిక్ నేర్చుకుంటే పర్టికులర్ డే యూ కెన్ కంప్లీట్ ద 2 topics అని అర్థం. ఓకే, యా, 1 minute, ఐఎమ్ క్లోజింగ్ ద స్లైడ్. ఇంకోటి ఓపెన్ చేస్తాను.